కక్ష తీర్చుకోవాలన్నా, కనికట్టు ప్రదర్శించాలన్నా అందుకు తగిన సమయం ముఖ్యం. ఎప్పుడు ఎలా పడితే అలా చేస్తామనుకుంటే దిబిడి దబడే అవుతుంది. ఇది బంగ్లాదేశ్ విషయంలో మరోసారి రుజువవుతోంది. గతంలో బంగ్లాదేశ్ ను ఏలిన షేక్ హసీనా ఇండియాతో చెలిమి చేసి ఆ దేశ వ్యాపారులకు మేలు చేస్తే, ఇప్పుడు ఇండియాతో ప్రతికూల వైఖరి ప్రదర్శించి బంగ్లాదేశ్ వ్యాపారులు దుకాణాలు మూసేసేలా చేశాడు ఆ దేశ తాత్కాలిక పాలకుడు యూనస్. బంగ్లాదేశ్ భారత వ్యతిరేక వైఖరి ఇప్పుడు ఆ దేశానికి హానికరమవుతోంది. మహమ్మద్ యూనస్ నిర్ణయాలతో బంగ్లాదేశ్ విధ్వంసం వైపు పయనిస్తోంది. రెడీమేడ్ వస్త్ర రంగంలో ప్రపంచంలోనే బంగ్లాదేశ్ అగ్రగామి. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. దేశం మొత్తం ఎగుమతుల్లో 85% గార్మెంట్సే. మొత్తం జీడీపీలో 13% వస్త్ర పరిశ్రమదే. 4 మిలియన్ల మంది అంటే 40 లక్షల మందికి వస్త్ర పరిశ్రమనే జీవనాధారం. గార్మెంట్స్ ఇండస్ట్రీ ద్వారా ఎక్కువ మంది మహిళలు ఉపాధి పొందుతారు. కోవిడ్ విలయ తాండవం వేళ ప్రపంచవ్యాప్తంగా మాస్కులు, మెడికల్ క్లాత్స్, హ్యాండ్ గ్లౌస్, ఆసుపత్రుల్లో ఉపయోగించే దుస్తుల అవసరాలను భారీగా తీర్చింది బంగ్లాదేశ్. అప్పుడు వాటిని చౌకగా ప్రపంచవ్యాప్తంగా రవాణా చేయడానికి ఇండియా ట్రాన్సిట్ హబ్ గా ఉపయోగపడింది. బంగ్లాదేశ్ కు ఇండియా మినహా వస్తువులను చేరవేయడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. అలాంటి సమయంలో బంగ్లాదేశ్ కు సహాయం చేయడానికి భారతదేశం ముందుకు వచ్చింది. ఆ సమయంలో షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్ సరఫరా గొలుసును సరిచేయడానికి న్యూఢిల్లీ సహాయం కోరింది. ఆ తర్వాత భారతదేశం బంగ్లాదేశ్ కు సహాయం చేస్తూనే దాని సరఫరా గొలుసును కేంద్ర బిందువైంది. భారత ఓడరేవులు, విమానాశ్రయాల ద్వారా బంగ్లాదేశ్ కు ట్రాన్స్ షిప్మెంట్ సౌకర్యాలు చౌకగా అందించింది. ఇది బంగ్లాదేశ్ కు వ్యాపారులకు భారీ ఆదాయాన్ని అందించింది. అంతిమంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది. బంగ్లాదేశ్ కు భారత సాయం ఎంత ముఖ్యమైందంటే మాటల్లో చెప్పలేం. బంగ్లాదేశ్ ఓడరేవులు, విమానాశ్రయాలకు ప్రపంచవ్యాప్తంగా వస్తువులను సరఫరా చేయడానికి తగినంత సామర్థ్యం లేదు. అంతేకాకుండా బంగ్లాదేశ్ దాని విమానాశ్రయాలు, ఓడరేవుల నుంచి వస్తువులను విక్రయిస్తే ఖర్చులు తడిచి మోపడవుతాయి, భారీగా పెరుగుతాయి. దీనికి విరుద్ధంగా కోల్కతా నుంచి షిప్పింగ్ ఖర్చులు కిలోగ్రాముకు కేవలం $2 నుంచి $2.5 మాత్రమే. బంగ్లాదేశ్ నుంచి నేరుగా పంపిస్తే కిలోకు $5 నుంచి $6 ఖర్చవుతుంది. అందువల్ల భారతదేశం బంగ్లాదేశ్ కు ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాలను అందించినప్పుడు అది బంగ్లాదేశ్ వ్యాపారులకు గేమ్ చేంజర్ అయ్యింది. షిప్మెంట్ ఛార్జీలు సగానికి సగం తగ్గాయి. భారతదేశం బంగ్లాదేశ్ వ్యాపారుల నుంచి నామమాత్రపు రుసుమును మాత్రమే వసూలు చేసేది. బంగ్లాదేశ్ వ్యాపారులు తమ వస్తువులను విక్రయించడానికి భారతీయ భూమిని ఉపయోగించే ప్రయోజనం పొందారు. భారతీయ ఓడరేవులు, విమానాశ్రయాలకు వస్తువులను తీసుకువచ్చి యుఏఈ, యూకే, యుఎస్ఏ, ఫ్రాన్స్లకు పంపేవారు. బంగ్లాదేశ్ వ్యాపారులు తమ వస్తువులను ట్రక్కుల ద్వారా పెట్రాపోల్, బెనాపోల్ వంటి భారతీయ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లకు తీసుకువచ్చేవారు. ఆపై వస్తువులను కోల్కతా, హల్దియా, నవాషేవా ప్రధాన ఓడరేవులకు లేదా ఢిల్లీ, కోల్కతా వంటి విమానాశ్రయాలకు పంపేవారు. ఆ తర్వాత సరుకును ప్రపంచవ్యాప్తంగా రవాణా చేసేవారు. విమానాల ద్వారా కూడా చౌకగా వస్తువులను రవాణా చేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే బంగ్లాదేశ్ వ్యాపారులు తమ దేశం నుంచి యూరోపియన్ దేశానికి వస్తువులను పంపితే వాటిని భారతదేశం ద్వారా పంపడం కంటే 3 రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది. ఇండియాపై ఉన్న అక్కసుతో బంగ్లా తాత్కాలిక పాలకుడు సాగిస్తున్న యుద్ధం ఆ దేశ వస్త్ర పరిశ్రమను నట్టేట్టా ముంచుతోంది. లక్షల మంది జీవనోపాధిని ప్రశ్నార్థకం చేస్తోంది. షేక్ హసీనాకు ఉన్న తెలివి కూడా యూనెస్ కు లేదంటే అక్కడి వ్యాపారులు లభోదిపోమంటున్నారు. ఎందుకీ రాక్షసానందం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.